ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు జానులిరి. గత కొద్ది రోజులుగా ఈమె పేరు ఏదో ఒక వార్తతో హైలైట్ అవుతూనే ఉంది. మొన్నటి వరకు కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్తో ఎఫైర్ ఉందంటూ వార్తలు రాగా, నిన్నటి వరకు రెండో పెళ్లి చేసుకుంటుందని నెట్టింట్లో ప్రచారం ఉంది. ఇటీవల పలు ఇంటర్వ్యూస్లో పాల్గొన్న జాను తన రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తలు సద్దుమునిగాయి అంతటితో. అయితే ఇప్పుడు మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. జానులిరి, టోనీకి మధ్యలో మరో అమ్మాయి ఉందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఆమెకు రిలేషన్లో ఉండడం వల్లే జానుతో విడాకులు తీసుకున్నాడని టాక్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఈ వార్తలపై ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టోనీ క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, డాన్సర్ గా జాను రోజు రోజుకి క్రేజ్ ని సంపాదించుకుంటూ ఉంది. అయితే ఈమె గతంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకి గుర్తుగా ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరు దూరమయ్యారు. ఇద్దరు యూట్యూబ్ లోనే కొనసాగడంతో ఆ మధ్య కొన్ని ఇంటర్వ్యూస్ చేసిన సమయంలో జానులిరి తన భర్త గురించి, టోనీకి జాను గురించి పలు కామెంట్స్ చేశారు. అయితే ఎప్పటికీ కలిసేది లేదు అని ఇద్దరు ఎవరికి వారే చెప్పారు. అటు టోనీ కూడా ఎన్నో బాధలు భరించాను, ఒక్క మాటలో చెప్పాలంటే చచ్చి బతికాను, జాను గురించి మాట్లాడడం నాకు అస్సలు ఇష్టం లేదన్నారు. ఎవరైనా నీ భార్య గుర్తుందా అని అడిగితే అసలు గుర్తులేదు అని చెప్పేస్తా. అయితే కుమారుడి విషయంలో చాలా బాధగా ఉంది. అతని జ్ఞాపకాలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ఆ బాధల్ని తెచ్చుకోవాలని అనుకోవడం లేదు అంటూ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ ఇంటర్వ్యూ వీడియో కూడా వైరల్ అయింది. ఇప్పుడు టోనీ గురించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. డాన్సర్ జాను, టోనీ ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరిద్దరూ కొన్నాళ్లు బాగానే అన్యోన్యంగా ఉన్నారు. వీరి ప్రేమకు గుర్తుగా బాబున్నారు. ఎంతో అల్లారు ముద్దుగా బాబును పెంచుకున్నారు. అయితే ఏవో మనస్పర్ధలు రావడంతో ఇద్దరు విడిపోయారు. తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు. ఫోక్ డాన్సర్ గా లిరి తెలంగాణలో బాగా ఫేమస్ అయింది. పలు షోస్ కి ఈవెంట్స్ కి వెళ్తూ బాగానే డబ్బులు సంపాదిస్తోంది జాను. అయితే డీ షోలోకి ఎప్పుడైతే అడుగుపెట్టిందో అప్పటి నుంచి మీ రూమర్స్ కూడా మొదలయ్యాయి. తన భర్తతో విడాకులు తీసుకోవడానికి ఒక అమ్మాయితో సంబంధం కారణమంటూ వైరల్ అవుతుంది ఒక వార్త. తాజాగా టోనీ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. డింపుల్ మోనికాతో మీకు సంబంధం ఉందంటూ ఒక వార్త అయితే వైరల్ అవుతోంది. దీనిపై మీ సమాధానం చెప్పండి అంటూ అందులో యాంకర్ అడగ్గా, దానికి ఆయన నాకు మోనికకు ఎటువంటి సంబంధం లేదు, ఆమె నాకు సిస్టర్తో సమానమని క్లారిటీ ఇచ్చారు. పుకార్లు అనేవి ఎవరైనా పుట్టిస్తారు, మా మధ్య ఉన్నది కేవలం అన్నా చెల్లెల బంధం మాత్రమని చెప్పేశారు. ఇక ఆ వీడియో వైరల్ అవ్వడంతో మరోసారి టోనీ వార్తలో నిలుస్తున్నారు.